రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో స్థానిక శాసనసభ్యులు వివేక్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సాదా బైనామా సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. ఈ చట్టం వల్ల భూ సమస్యల పరిష్కారం వేగంగా జరగడమే కాకుండా రైతులకు నమ్మకమైన భూ సంబంధిత సమాచారం లభిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం ధరణి చట్టాన్ని లోపభూయిష్టంగా తయారు చేసిందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం దేశంలోనే 18 రాష్ట్రాల్లోనే 20 చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వేల మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని వారి కోరిక మేరకు భూభారతి చట్టం తయారు చేసిందని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని భీమారం మండలం పోలంపల్లి, భీమారం, అర్కపల్లి, అంకుశాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల దృష్ట్యా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 318 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 18,978 మంది రైతుల వద్ద నుండి 1,41,266 టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైతుల ఖాతాల్లో 174 కోట్ల 11 లక్షల రూపాయలు జమ చేశామని తెలిపారు. మంచిర్యాల నగరపాలక సంస్థలోని వ్యాపార ప్రాంతాల రహదారుల సుందరీకరణకు 78 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. రహదారుల విస్తరణ, భూగర్భ మురికి కాలువలు, ఫుట్పాత్ నిర్మాణ పనులను జూన్ మాసంలో ప్రారంభించినట్లు ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను తొలగిస్తామని అన్నారు. టూ టౌన్ అనుసంధానంగా ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం 2 నెలల్లో చేపట్టనున్నట్టు తెలిపారు. 2027 లోపు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని కూడా ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. జిల్లాలోని నెన్నెల మండలం నందులపల్లి గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 40 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. వీటి విలువ 1,20,000 రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని సైనికులకు మద్దతుగా వారి పోరాట పట్టుమను అభినందిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ప్రధాన వీధుల గుండా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో మన సైనిక సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. అందరం కలిసిమెలిసి జీవించడంలోనే అసలైన ఆనందం ఆస్వాదించవచ్చని త్రిదండి చిన్నజీరి స్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పంచముఖ హనుమాన్ ఆలయ రజతోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వామీజీ హాజరయ్యారు. న్యాయవాదులు నూతన చట్టాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 రోజుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి న్యాయవాదికి క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని చెప్పారు. చట్టాలపై అవగాహన లేకుండా వృత్తిలో విజయం సాధించలేరని చెప్పారు. కక్షదారుల పట్ల సామాజిక బాధ్యతగా మెలగాలని కూడా సూచించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో పగడ్బందీగా నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హరీష్ రాజు పేర్కొన్నారు. ఈ నెల 19న ప్రారంభమైన ఈ కార్యక్రమం 100 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఆశా ఆరోగ్య కార్యకర్తల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక వాహనాలు కేటాయించామని చెప్పారు. గ్రామాల్లో టీబీ వ్యాధి వ్యాప్తి నివారణకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.